ప్రెజెంట్ బయట ప్రపంచం మొత్తం ఏం వినిపిస్తుందో తెలుసా? ఇరాన్, 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 ఇరాన్. మధ్యప్రాచ్యంలో 1 మినిట్. అసలు మధ్యప్రాచ్యం అంటే ఏంటో తెలుసా? మధ్యప్రాచ్యం అంటే ఇంగ్లీష్‌లో మిడిల్ ఈస్ట్ అని అంటారు. ఇది ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఇలా 3 ఖండాలు కలిసే దగ్గర ఉన్న చాలా ముఖ్యమైన ప్రాంతం. ఇందులో సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, యూఏఈ, ఖత్తర్ లాంటి దేశాలు ఉంటాయి. ఈ ప్రాంతం ఎందుకు అంత ముఖ్యమైనదంటే ప్రపంచానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. అందుకే ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా ప్రపంచ దేశాలపై ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఇరాన్, అమెరికా మధ్య టెన్షన్ ఎక్కువగా ఉంది. అలాగే హార్మోస్ జలసంధి అనే సముద్ర మార్గం చాలా కీలకం. ప్రపంచ చమురులో పెద్ద భాగం ఈ మార్గం గుండా వెళ్తుంది. ఒకవేళ అక్కడ యుద్ధం లేదా దిగ్బంధనం జరిగితే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయి, ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అందుకే ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ప్రాంతం యుద్ధ భయం, రాజకీయ అస్థిరత, దేశాల మధ్య ఘర్షణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే దాని బయట కూడా ప్రభావం చూపుతుంది. ఇరాన్తో అమెరికా అలాగే ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఎన్నో దేశాలు ఎందుకు ప్రభావితం అవుతున్నాయో అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని మ్యాప్స్ని చూడాలి. ఇరాన్ ఇక్కడ ఉంది. ఇరాన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన మొదటి విషయం ఏమిటంటే ఇది చాలా విశాలమైనది. ఇది ఫ్రాన్స్, జర్మనీ మరియు స్పెయిన్ దేశాలన్నిటినీ కలిపిన దానికంటే చాలా పెద్దది. అలాగే ఇక్కడ 9 కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇది చాలా పెద్దది కాబట్టి ఆసియా మరియు మధ్యప్రాచ్యంలోని భారీ భాగాలను కలుపుతుంది. ఇరాన్ను ఎల్లప్పుడూ తూర్పుకు ఒక రకమైన ముఖద్వారంగా మరియు తూర్పు నుండి పశ్చిమానికి ఒక ముఖద్వారంగా చూస్తుంటారు. దక్షిణాన చూసుకుంటే పర్షియన్ గల్ఫ్ ఉంది. ఇది చమురు సరఫరాలకు అలాగే వ్యవసాయ, వాణిజ్యం మరియు సాధారణ సరఫరాలకు అత్యంత ముఖ్యమైన జల మార్గాలలో ఒకటి. ఇరాన్ అలాగే మరో 7 దేశాలు గల్ఫ్ అనే దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి మరియు వాటి మధ్య సంబంధాలు ఎప్పుడు కూడా చాలా డేంజర్గా ఉంటాయి. ఇరాన్కు తన పొరుగు దేశాల్లో నిజంగా అంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. 1979లో విప్లవం స్టార్ట్ అయినప్పటి నుండి ఇరాన్ అలాగే మిగిలిన గల్ఫ్ దేశాల మధ్య సంబంధాలు చాలా భయంకరంగా ఉన్నాయి. 1979 ఇస్లామిక్ విప్లవం ఇరాన్ను ఎలా మార్చిందంటే ఈ విప్లవం ఇరాన్ను పూర్తిగా మార్చేసింది. మత నాయకుడైన ఆయతుల్లా రుహుల్లా ఖోమేనీ ప్రవాసం నుండి తిరిగి వచ్చి ఇస్లామిక్ గణతంత్రాన్ని స్థాపించారు. ఇది ఒక కీలక మలుపు. అప్పట్లో ఇరాన్ అలాగే అమెరికా ఇజ్రాయెల్కు బద్ధ శత్రువులుగా ఉన్నారు. గల్ఫ్లోని పొరుగు దేశాలతో ఇరాన్ సంబంధాలకే కాకుండా అమెరికాతో మరియు ఈ ప్రాంతాల్లో దాని అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్తో కూడా వారు బద్ధ శత్రువులుగా మారారు. ఇప్పుడు ఇరాన్ నాయకులు ఇజ్రాయెల్ దేశ కండిషన్స్ని నిరంతరం రిజెక్ట్ చేస్తూ మళ్ళీ రివర్స్గా అమెరికాయే తమకు పెద్ద శత్రువు అని అంటున్నారు. ఇరాన్ అణుబాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్తున్నారు. అందుకోసమని ఇజ్రాయెల్ మరియు అమెరికా ఇరాన్ అణుబాంబు తయారు చేస్తున్నందుకు ఈ 2 దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్ ప్రభుత్వం తమ అణు కార్యక్రమం పూర్తిగా శాంతియుతమైనదని పదే పదే చెబుతున్న అణు ఆయుధాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామన్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తుంది. మధ్యప్రాచ్యంలోని ఈ దేశాలన్నింటిలోనూ అమెరికాకు మిలిటరీ ప్రెజెన్స్ ఉంది. మధ్యప్రాచ్యంని వదిలేస్తే ప్రపంచ పవర్ తగ్గిపోతుందని అమెరికా భావిస్తుంది. అందుకే అక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఇంపార్టెంట్ దేశంలో ఏదో ఒక మిలిటరీ ప్రెజెన్స్ మెయింటైన్ చేస్తుంది అమెరికా. ఇది ఇరాన్కు అత్యంత సమీపంగా ఉన్నప్పుడు కేవలం 1000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ కూడా ఇరాన్ క్షిపణుల దాడి పరిధిలోనే ఉన్నాయి. ఇరాన్ దగ్గర చాలా ఆకట్టుకునే మిసైల్ స్టోరేజ్ ఉంది. వారి వద్ద కొన్ని వందల కిలోమీటర్ల నుండి కొన్ని వేల కిలోమీటర్ల వరకు వివిధ దేశాలకు ప్రయాణించగల అనేక రకాల క్షిపణులు కూడా ఉన్నాయి. దీనికి చాలా అద్భుతమైన డ్రోన్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ మధ్య జరిగిన సంఘటనలో వారు దీనిని ఉపయోగించారు కూడా. ఇరాన్ యొక్క రక్షణ వ్యూహం కేవలం మిసైల్స్ అలాగే డ్రోన్లు మాత్రమే కాదు. విప్లవం జరిగినప్పటి నుండి ఇరాన్ తన భావజాలాన్ని ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పిలువబడే మంచి ఆయుధాలు కలిగిన మిలిషియాల నెట్వర్క్ మద్దతు ఇవ్వడం ద్వారా ఆ ప్రాంతంలో తన ప్రభావాన్ని విస్తరించుకుంది. ఇక ఇరాన్ ఈ బృందాలతో సంబంధాలను పెంచుకోవడం ద్వారా ఒక ముందస్తు రక్షణ యంత్రాంగాన్ని నిర్మించుకుంది. ఇదే కాలక్రమేణా ఇందులో గాజాలోని హమాస్, లెబనాన్లోని హిజ్బుల్లా, బయన్లోని హౌతీలు అలాగే ఇరాక్ మరియు పూర్వపు సిరియా పాలనలోని సమూహాలు కూడా చేరాయి. ఇక ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్పై పెద్ద స్థాయిలో ఎక్కువ రోజుల పాటు దాడులు చేయలేదంటే ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే ఇరాన్కు మద్దతుగా ఉన్న హిజ్బుల్లా అనే గ్రూప్ వెంటనే యుద్ధంలోకి దిగే అవకాశం ఉండేది. హిజ్బుల్లా దగ్గర లక్షల సంఖ్యలో రాకెట్లు ఉన్నాయి. వాళ్ళు లెబనాన్ నుంచి ఇజ్రాయెల్పై భారీ దాడులు చేయగలరు కూడా. అందుకే ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్పై పెద్ద యుద్ధం చేయడానికి జాగ్రత్త పడుతుంది. కానీ గాజా యుద్ధం తర్వాత పరిస్థితి కొంచెం మారింది. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా లాంటి ఇరాన్కు దగ్గరగా ఉన్న కొన్ని గ్రూపులను బలహీనపరిచింది కూడా. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే దాన్ని ప్రకటించారు. అంటే 2026 ప్రారంభంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు చాలా టెన్షన్గా ఉండేవి. దేశాల మధ్య సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. అమెరికా సైన్యం ఇరాన్లో పెద్ద స్థాయిలో యుద్ధ చర్చలు ప్రారంభించిందని ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వం వల్ల అమెరికాకు వచ్చే ప్రమాదాలను ఆపడం మా లక్ష్యం అని అమెరికా తెలిపింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలపై దాడులు చేశాయి కూడా. ఆ దాడుల్లో ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయోతా అలీ ఖామినేని మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఇరాన్ అధికారులు చెప్పిన ప్రకారం అమెరికా దాడుల్లో ఒక పాట
పాఠశాల కూడా దెబ్బతింది, ఒక స్కూల్ కూడా దెబ్బతింది. ఈ ఘటనలో పిల్లలతో సహా 153 మందికి పైగా చనిపోయారని వారు తెలిపారు. దీనిపై అమెరికా సైన్యం స్పందిస్తూ ఏం జరిగిందో పరిశీలిస్తున్నామని చెప్పింది. ఇరాన్ మాత్రం ఈ దాడులను తీవ్రంగా తప్పుపట్టింది. ఇవి రెచ్చగొట్టే చర్యలు, చట్టానికి విరుద్ధమైన దాడులని ఇరాన్ చెప్తుంది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఈ యుద్ధాన్ని ఖండించారు. ఇది ప్రపంచ శాంతి భద్రతలకు పెద్ద ప్రమాదంగా మారుతుంది అని ఆయన చెప్పారు. ఇరాన్ ఎందుకు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలపై దాడులు చేస్తుందంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికే ఇరాన్ స్పందిస్తుంది. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్ పైనే కాదు, అమెరికా సైన్యం ఉన్న మధ్యప్రాచ్య దేశాలపైన దాడులు చేస్తుంది. ఈ దాడులు కేవలం సైనిక ప్రాంతాలకే పరిమితం కాలేదు. కొన్ని చోట్ల హోటళ్లు, షాపింగ్ మాల్స్, విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, ఇళ్ల భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రత్యేకంగా గల్ఫ్ అరబ్ దేశాల్లో ఉన్న ముఖ్యమైన సదుపాయాలను టార్గెట్ చేయాలని ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ ఎందుకు ఇలా దాడులు చేస్తుందంటే గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలని చూస్తుంది. ఆ దేశాలు టూరిజం, పెద్ద పెద్ద బిజినెస్లు, విదేశీ పెట్టుబడులతో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇరాన్ దాడుల వల్ల అక్కడ భయం పెరిగితే పర్యాటకులు రావడం తగ్గుతుంది, పెట్టుబడిదారులు కూడా వెనక్కి వెళ్లే అవకాశం చాలా ఉంది. ఇలా చేసి గల్ఫ్ దేశాలపై ఒత్తిడి పెంచాలని, ఆ దేశాలు మళ్ళీ అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్పై దాడులు ఆపండి అని చెప్పేలా చేయాలని ఇరాన్ భావించి ఉండొచ్చు. గతంలో కూడా ఇరాన్ అమెరికా స్థావరాలపై చిన్న చిన్న ప్రతీకారాల దాడులు చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్న దాడులు మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయి. ఈ యుద్ధం ఇప్పుడు ఒక ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మాత్రమే కాదు, ఇది ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తుంది. ఎగ్జాంపుల్గా ఇరాన్కు మద్దతుగా ఉన్న హిజ్బుల్లా అనే గ్రూప్ కూడా యుద్ధంలో పాల్గొంటుంది. వాళ్ళు లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యంతో పోరాడుతున్నారు. అంతేకాదు దూరంగా ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతంలో కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. ఒక అమెరికా అంతర్గామి ఇరాన్ యుద్ధ నౌకపై దాడి చేయడంతో కనీసం 80 మంది చనిపోయినట్లు సమాచారం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హార్మోజ్ జలసంధి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన భారీ మొత్తంలో చమురు, గ్యాస్ ఈ మార్గం ద్వారానే వెళ్తాయి. హార్మోజ్ జలసంధి అంటే సముద్రంలో చాలా ఇరుకైన దారి. దీనిని చోక్ పాయింట్ అంటారు. అంటే ప్రపంచ వాణిజ్యానికి చాలా కీలకమైన మార్గం అని అర్థం. ఇక్కడ కొన్ని చోట్ల సముద్ర మార్గం వెడల్పు కేవలం 39 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రపంచంలో ఉపయోగించే చమురు, గ్యాస్లో దాదాపు 20% ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. అలాగే ఎరువులు తయారు చేయడానికి ఉపయోగించే యూరియాలో కూడా పెద్ద భాగం ఇక్కడి నుంచే వెళ్తుంది. అందుకే ఇది ప్రపంచ ఆహార వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ఇరాన్ ఈ సముద్ర మార్గంలో సమస్యలు సృష్టిస్తుంది. ఓడలు సురక్షితంగా వెళ్లకుండా తన సైన్యాన్ని ఉపయోగిస్తుంది. ఇది కొత్త విషయమైతే కాదు. గతంలో కూడా ఇరాన్ ఇలా చాలాసార్లు చేసింది. ఎందుకంటే హార్మోజ్ జలసంధి ఇరాన్కు ఇది ఒక పెద్ద ఆయుధంలా పనిచేస్తుంది. ఇక్కడ రాకపోకలు ఆపితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే ఇప్పుడు చాలా షిప్పింగ్ కంపెనీలు భయపడుతున్నాయి. ఎందుకంటే మా ఓడలు ఎక్కడ చిక్కుకుపోతాయో లేదా దాడులు జరిగి ఎక్కడ నాశనం అవుతాయో అని హార్మోజ్ జల మార్గాన్ని తప్పించుకోవాలని చూస్తున్నాయి. అలాగే గల్ఫ్ దేశాలు ఇతర ఆసియా దేశాల నుంచి ఆహారం, వస్తువులు తెచ్చుకోవడానికి కూడా హార్మోజ్ జలసంధిని ఎక్కువగా ఉపయోగిస్తాయి. అందుకే ఈ మార్గాన్ని మూసేస్తే కేవలం ఇతర దేశాలకి కాదు, ఇరాన్కు నష్టం జరుగుతుంది. అయినా కూడా ఇరాన్ ప్రభుత్వం ఈ నష్టాన్ని మేము భరిస్తాం, కానీ ప్రపంచం మొత్తం మా ప్రభావాన్ని గుర్తించేలా చేస్తాం అనే విధంగా వ్యవహరిస్తుంది. దాని ప్రభావం ఇప్పుడు మనకి కనిపించడం మొదలైంది. చమురు ధరలు పెరుగుతున్నాయి. ముందు చాలా రద్దీగా ఉండే ఈ సముద్ర మార్గంలో ఇప్పుడు ఓడల రాకపోకలు తగ్గుతున్నాయి. ఇది ఒక్క హార్మోజ్ జలసంధితో మాత్రమే ఆగిపోలేదు. ఇంకో ముఖ్యమైన సముద్ర మార్గం కూడా ఉంది, బాబ్ ఎల్ మండేబ్ జలసంధి. ఇక్కడ హౌతీ అనే గ్రూప్ ప్రభావం పెరుగుతుంది. వాళ్ళు కూడా సముద్ర వాణిజ్యానికి ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ప్రపంచ వాణిజ్యానికి 2 కీలక సముద్ర మార్గాల్లో టెన్షన్ పెరిగింది. దీనివల్ల చమురు అలాగే వస్తువుల ధరలు ఇంకా పెరిగే ప్రమాదం చాలా ఉంది. ఈ ప్రాంతం నేరుగా ఇరాన్ కంట్రోల్లో అయితే లేదు, కానీ ఇరాన్కు మద్దతుగా ఉన్న హౌతీలు అనే గ్రూప్ దగ్గర పనిచేస్తుంది. ప్రపంచంలోని చాలా సరుకు బాబ్ ఎల్ మండేబ్ అనే ఇరుకైన సముద్ర మార్గం గుండా వెళ్తాయి. ఇక్కడ నుండి సుయాజ్ కాలువ దాటి సముద్రంలోకి చేరుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యానికి చాలా ముఖ్యమైన మార్గం. గతంలో హౌతీలు ఈ ప్రాంతంలో కొన్ని ఓడలపై దాడులు కూడా చేశారు. దీంతో చాలా షిప్పింగ్ కంపెనీలు భయపడుతున్నాయి. ఇంకో మార్గం కూడా ఉంది, ఆఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ వెళ్ళడం. కానీ ఆ దారి చాలా పొడవుగా ఉంటుంది. అందుకే సమయం, ఇంధనం ఖర్చు ఎక్కువ అవుతాయి. అందుకే మధ్యప్రాచ్యం అనేది ప్రపంచ సరఫరా వ్యవస్థలో చాలా కీలకమైన ప్రాంతంగా మారింది. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో దానిపైనే ప్రపంచం మొత్తం ఆధారపడి ఉంటుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరగడం, వస్తువుల కొరత రావడం ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా కనిపించవచ్చు. మొదట ఇరాన్పై దాడులతో మొదలైన ఈ సమస్య ఇప్పుడు ప్రపంచం మొత్తానికి వ్యాపిస్తుంది. దాని ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా పడుతుంది. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే ఈ పరిస్థితుల వల్ల ఇరాన్ ప్రపంచంలో మరింత ఒంటరిగా మారుతుందా లేదా అనేది. ఇరాన్కు మొదటి నుంచే మధ్య ప్రాంతంలో చాలా తక్కువ మిత్ర దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితుల వల్ల ఇరాన్ ఇంకా ఎక్కువగా ఒంటరిగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ టెన్షన్ మొత్తం ఒకవేళ ఇప్పుడే ముగిసిపోయినా కూడా దీనివల్ల వచ్చిన కోపం, అవమానాలు, దేశాల మధ్య టెన్షన్ మాత్రం వెంటనే తగ్గిపోవు. అంటే యుద్ధం ఆగినా దాని ప్రభావం మాత్రం చాలా కాలం కొనసాగవచ్చు.